తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువు తీరింది. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరటానికి రంగం సిద్ధమైంది. చంద్రబాబు నాయుడు తన కెరియర్లో 4గోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కూటమి భాగస్వామ్య పక్షాలు జనసేన, బీజేపీలకు మంత్రి పదవులు దక్కనున్నాయి. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం 21 ఎమ్మెల్యే స్థానాలున్న జనసేనకు 4 మంత్రి పదవులు, 8 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి 2 మంత్రి పదవులు ఇస్తారని అంటున్నారు. వీటి కోసం ఆయా పార్టీల్లో పోటీ మొదలైందని సమాచారం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా తెలుగుదేశం పార్టీకి 2 మంత్రి పదవులు దక్కాయి. ఏపీలో కూటమి భాగస్వామ్య పక్షంగా బీజేపీకి 2 మంత్రి పదవులు ఇవ్వనున్నారు. ఇక కూటమి ఏర్పాటులో సూత్రధారిగా, పాత్రధారిగా కీలక పాత్ర పోషించిన జనసేనకు మంత్రివర్గంలో అత్యధిక ప్రాధాన్యత దక్కనుందని అంటున్నారు. దీంతో జనసేనలో మంత్రి పదవిపై కన్నేసిన వారు తమ తమ దారుల్లో ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. జనసేనకు దక్కే 4 మంత్రి పదవుల్లో ఒకటి పవన్ కళ్యాణ్ కు, మరోటి పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు దక్కుతాయి. మిగతా 2 పదవుల కోసం పోటీ తప్పదు. జనసేన తరపున పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యేలైన వారిలో సీనియర్లు ఉన్నారు. అవనిగడ్డ నుంచి గెలిచిన మండలి బుద్ధాప్రసాద్, అనకాపల్లి నుండి గెలిచిన కొనతాల రామకృష్ణ, కైకలూరు నుండి గెలిచిన కామినేని వెంకటేశ్వరరావు, విజయవాడ పశ్చిమ నుండి గెలిచిన సుజనా చౌదరి, భీమవరం నుండి గెలిచిన పులిపర్తి ఆంజనేయులు వంటి వారు ఉన్నారు. సీనియారిటీతో పాటు సామాజిక సమతుల్యత కూడా కీలకం కానుంది. ఆ విధంగా చూస్తే నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కూడా మంత్రి పదవి ఆశించే అవకాశాలు ఉన్నాయి. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలన్నది జనసేన నాయకత్వానికి కత్తిమీద సామే. రెండు 2014లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు బీజేపీకి 2 మంత్రి పదవులు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండ మాణిక్యాలరావు, కైకలూరు ఎమ్మెల్యే కామినేని వెంకటేశ్వరరావులకు అప్పట్లో పదవులిచ్చారు. ఆ విధంగా కామినేని వెంకటేశ్వరరావు మరోసారి మంత్రి పదవి కోసం చంద్రబాబు నాయుడు చేత పవన్ కళ్యాణ్ కు చెప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు చంద్రబాబుకు అత్యంత ఆప్తుడైన సుజనా చౌదరి కూడా చంద్రబాబు నాయుడు చేతనే పురంధేశ్వరికి చెప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు ఈ ఇద్దరిలో ఎవరో ఒకరి పేరు మాత్రమే చెప్పగలుగుతారు. ఎందుకంటే ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఉత్తరాంధ్రకు చెందిన పంచకర్ల రమేష్, భీమవరం ఎమ్మెల్యే పులిపర్తి ఆంజనేయులు ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. వీరిలో పంచకర్లకు పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి ఆశీస్సులు ఉన్నాయంటారు. అందుకే ఆయన చిరంజీవితో పాటు నాగబాబుతో చెప్పించుకుని మంత్రి పదవి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ చాలా సీనియర్. ఆయన ఎంపీగా పనిచేయటమే కాకుండా వైఎస్ఆర్ కేబినెట్లో మంత్రిగాను వ్యవహరించారు. వివాదరహితుడు, మచ్చలేని నాయకుడిగా ఆయనకు మంచి పేరే ఉంది. ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. మరి పవన్ ఎటు మొగ్గు చూపుతారో చూడాలి. 21 మందిలో తాను, నాదెండ్ల మినహాయిస్తే 19 మందిలో ఇద్దరి పేర్లను ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది. అది అంత ఈజీ కాదు. ఒకరికి ఇస్తే మరొకరికి కోపం వస్తుంది. చాలా అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పార్టీకి మొదటి నుంచి నమ్మకంగా పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. జనసేనలో ఎక్కువ మంది వలస నేతలే ఉన్నారు. టీడీపీ, వైసీపీల నుండి వలస వచ్చిన వారే ఎక్కువ. ఈ కసరత్తులో చంద్రబాబు నాయుడు సలహా తీసుకున్న తర్వాతనే పవన్ కళ్యాణ్ ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.